హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మితాస్ హోమ్. ఈరోజు డే 4 ఇన్ గోవా అండి. నిన్న మొన్న అన్ని బీచెస్కి వెళ్ళాము. సో ఇవాళ మేము మాప్సా మార్కెట్కి వెళ్తున్నాము. మార్కెట్ అంటే అన్నీ ఉంటాయి, అందులో చాలా పెద్ద మార్కెట్. షాపింగ్ ఉంటుంది, వెజిటేబుల్స్, గ్రాసరీస్, హోల్సేల్ అమ్ముతారు. ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంకా ట్రావెల్, కుకింగ్, బ్లాగ్స్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి. సో ప్లీజ్ గో అండ్ చెక్ దెమ్, అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మనం మాప్సా మార్కెట్కి వెళ్దాము. లెట్స్ గో టు మాప్సా మార్కెట్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా మేము మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఈరోజు గోవన్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో అందుకే ఈ హోటల్కి వచ్చాము. రోజు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్టే చేసాం కదా, సో ఈరోజు వెరైటీగా ఉండాలని ఇది ట్రై చేసాము. ఇక్కడ ఎక్కువ అందరూ పావు తింటారండి. వడాపావ్ అంటారు కదా మహారాష్ట్ర స్టైల్లో, సో అది. కాకపోతే వడాపావ్ కాదు, మామూలు పావు ఇంకా కర్రీ ఇస్తాడు. వెజ్ కర్రీ అయినా కానీ నాన్ వెజ్ కర్రీ అయినా కానీ ఇస్తాడు. సో దానిలో పెట్టుకొని తినాలి. మేమైతే చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చాము. సో ఇలా ఉంది, ఇంకా పావుతోని తినేసేయాలి. నాకైతే పెద్దగా అలవాటు లేదు కాబట్టి నేను ఎక్కువ తినలేదండి. సో చపాతీ ఆర్డర్ ఇచ్చాను. సో నేను చపాతీతో తిన్నాను. మా హస్బెండ్కి అయితే అలవాటే అండి, ఎందుకంటే తను ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు రెగ్యులర్గా తినేవాడంట. సో అలా అలవాటైపోయింది. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మార్కెట్కి వచ్చేసామండి. మేము ఉన్న హోటల్కి మార్కెట్ దగ్గరే అండి, ఎందుకంటే మేము హోటల్ మాప్సాలోనే తీసుకున్నాం కదా. ఒక 5 to 10 minutes పట్టింది అంతే. ఈ మార్కెట్లో ఎక్కువగా ఎండు చేపలు, ఎండు రొయ్యలు బాగా అమ్ముతారండి. చాలా ఎక్కువ కనిపిస్తాయి అవే. అందులో చాలా రకాలు కూడా ఉంటాయి. చూడండి ఎన్ని సైజెస్ ఉన్నాయో. ప్రాన్స్ అయితే చిన్న చిన్నవి కూడా ఉంటాయి, పెద్ద పెద్ద ప్రాన్స్ కూడా ఉంటాయండి. మేము గోవాలో ఉన్నప్పుడు మా ఇల్లు మార్కెట్ ఎదురుగానే ఉండేదండి. సో మేము ఏది కొనాలన్నా ప్రతి దానికి మార్కెట్కే వచ్చేవాళ్ళము. అప్పుడప్పుడైతే ఇంట్లో బోర్ కొడితే కూడా మార్కెట్కి వచ్చేదాన్ని, విండో షాపింగ్ చేసేదాన్ని. చాలా టైంపాస్ అవుతుంది మార్కెట్కి వస్తే. వెజిటేబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ ఇక్కడే తీసుకుంటుండే అండి. అప్పుడప్పుడైతే నాన్ వెజ్ కూడా ఇక్కడే తీసుకునే వాళ్ళము. మన హైదరాబాద్లో అమీర్పేట కానీ కోటి ఎలా ఉంటుందో ఫుల్ షాపింగ్తో, సేమ్ ఇది కూడా అలానే అనమాట. ఇంకా రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి. మనం బార్గెన్ కూడా చేయొచ్చు. మార్కెట్ డైలీ ఉంటుంది, కానీ స్టాల్స్ లాగా పెట్టారు కదా, ఇవి మాత్రం ఫ్రైడేనే ఉంటాయి. బికాస్ ఫ్రైడే మార్కెట్ ఇక్కడ. ఈ షాప్స్ అయితే డైలీ ఉంటాయి. అబ్జర్వ్ చేశారా ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఎన్ని అమ్ముతున్నారో. అవి ఎక్కువ అమ్ముతారండి ఇక్కడ. ఇంకా మీకు లైవ్ ఫిష్ మార్కెట్ కూడా చూపిస్తాను ముందు. ఇవన్నీ పర్మనెంట్ షాప్స్ అన్నమాట, ఎప్పుడూ ఉంటాయి. ఇంక ఇక్కడ షూస్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా హెయిర్ యాక్సెసరీస్ కావచ్చు, ఏవైనా ఉంటాయండి. అండ్ చాలా తక్కువ రేటుకి ఉంటాయి అన్నీ కూడా. ఫ్లవర్స్ ఇస్తున్నాయి ఇంటికి. ఇంక ఇదంతా కూడా ఫ్లవర్ మార్కెట్ అండి. చాలా బాగుంటాయి ఫ్లవర్స్ ఇక్కడ. నేను దసరా అప్పుడు ఫెస్టివల్స్కి అలా వెళ్ళేదాన్ని ఫ్లవర్స్ కోసము. చాలా వెరైటీగా ఉండేవండి ఫ్లవర్స్ అన్నీ. మామూలుగా మన దగ్గర ఒక బంతి పూలు కానీ చామంతులు అలా దొరుకుతాయి కదా, సో ఇక్కడ అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటుండే. ఫ్లవర్స్ని చిన్న చిన్న దండలుగా అల్లి అమ్ముతారన్నమాట. ఇక్కడ ఎక్కువ అవే కనిపిస్తాయి, బికాజ్ ఇక్కడ రెంటల్ బిజినెస్ ఎక్కువ కదా. సో కార్కి పెట్టుకోవడానికి కానీ దేవుడికి వేయడానికి కానీ అవి ఎక్కువగా అమ్ముతారనమాట. సో ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి మీకు.
చూసారు కదా! ఫ్లవర్స్‌ని అలా డిఫరెంట్‌గా అల్లి అమ్ముతారనమాట. మామూలుగా మనకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌లో దొరుకుతాయి. సేమ్ అలానే ఉంది. కాకపోతే ఇది రియల్ ఫ్లవర్స్‌తో చేసింది. మంచిగా షిక వేసుకొని దాని చుట్టూ పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఏంటి అవి? ఇది బాగుండదు, టేస్ట్ బాగుండదు అది. ఇంక ఇవన్నీ మట్టికి సంబంధించినయండి. మట్టి కుండలు గానీ, జాడీలు, ఇంకా తులసి కోటలు చూసారా ఎంత బావున్నాయో. నాకైతే చాలా ఇష్టమండి తులసి కోటలు గోవాలో. చాలా బావుంటుంది వాటి డిజైన్. చెప్పు. పెద్ద మార్కెట్ ఏమంటారు దీన్ని? కూరగాయల మార్కెట్. ఇదేమో వెజిటబుల్ మార్కెట్. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఇదంతా కూడా వెజిటబుల్ మార్కెట్ అండి. ఫ్రైడే మాత్రమే ఫ్రెష్‌గా ఉంటాయండి వెజిటబుల్స్. మిగతా డేస్‌లో అంత ఫ్రెష్‌గా ఉండవు. అండ్ గోవాలో ప్లాస్టిక్ బ్యాన్ అండి. సో, మనకి వెజిటబుల్స్ కొనేటప్పుడు ఎక్కడ కూడా కవర్స్ అనేవి ఇవ్వరు. ఇది ఫిష్ మార్కెట్. ఘోరంగా స్మెల్ వస్తుంది. నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు. ఇది ఫిష్ మార్కెట్ అండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఫిష్‌లో. మనకు దొరికినట్టు ఉండవు. ఇవి వెరైటీగా ఉంటాయి. ఇవన్నేమో నత్తలు. నత్తలు కూడా చాలా తింటారండి ఇక్కడ. బాగా అమ్ముతారవి. ఇంకా ప్రాన్స్ కూడా చాలా అమ్ముతారు. ప్రాన్స్ అయితే చాలా పెద్దగుంటాయండి. టైగర్ ప్రాన్స్ అంటారు కదా! సో, అవి కూడా ఉంటాయి. అందులో డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. చూసారా నత్తలు ఎన్ని అమ్ముతున్నారో. ఎక్కువ తింటారండి ఇక్కడ. మేమిక్కడ ఉన్నప్పుడైతే ఫిష్ ఒక్కటే ఒకసారి తెచ్చుకున్నామండి. టేస్ట్ అయితే అస్సలు బాలేదు. నాకైతే నచ్చలేదు. సో, ఇంకోసారి ట్రై చేయలేదు. అంటే మనకు హైదరాబాద్‌లో ఎక్కువ బొమ్మలు, రవ్వలు అలా ఉంటాయి గదా! సో, మాకవే అలవాటు. మేమైతే ఎక్కువ బొమ్మలే తింటాము. కానీ ఆ ఫిష్ ఇక్కడ దొరకదండి. సో, అందుకే నాకైతే అసలు నచ్చలేదు టేస్ట్. ఇంక ఇవన్నీ గూడా బీఫ్, పోర్క్ షాప్స్ అండి. ఇంకా మేము మార్కెట్ నుండి లంచ్ చేయడానికి హోటల్‌కొచ్చామండి. ఇది చాలా మంచి రెస్టారెంట్ అండి. గోవాలో ద బెస్ట్ హోటల్ అని చెప్పొచ్చు. యాంబియన్స్ గానీ, ఫుడ్ టేస్ట్ గానీ చాలా బావుంటుందండి ఈ హోటల్‌లో. కాలుతుందండి ప్లేటు. సో హాట్. ముందు ఈ ఎక్స్ట్రా ఏశారు అని. ఇంకా మేము స్టార్టర్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. చికెన్ మలై కబాబ్. ఇది నేను ఫస్ట్ టైం ఈ హోటల్‌లోనే తిన్నాను. సో, అప్పటి నుండి నా ఫేవరెట్ అయిపోయింది ఈ డిష్. చాలా బావుంటుందండి టేస్ట్.
ఇంకా నెక్స్ట్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాము. నాకైనా మా హస్బెండ్‌కైనా చికెన్ గానీ, బిర్యానీ గానీ ఫేవరెట్ అండి. సో, మేమైతే ఎక్కువ అదే తిన్నాము ఇంకా. గోవాలో బిర్యానీ అంటే హైదరాబాదీ బిర్యానీలాగా అస్సలు ఉండదండి. ఎలా అంటే కిచిడీలా ఉంటుంది. సమ్ కర్రీ ఏసి, రైస్ ఏసి ఇస్తాడంతే. కానీ అన్ని హోటల్స్‌లో కంటే ఈ హోటల్‌లో కొద్దిగా బెటర్ ఉంటుందండి. బిర్యానీలాగా అనిపిస్తుంది టేస్ట్. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఏంటబ్బా నల్లమ్మ కూడా ఇచ్చారనుకుంటున్నారు కదా! అది ఫింగర్ బౌల్ అండి. నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అయ్యాను ఇలానే. మంచిగా బ్లాక్ కలర్‌లో, రెడ్ కలర్ రోజ్ పెటల్స్ ఏసి ఇచ్చారు. చాలా బావుంది. ఎట్లుంది ఫుడ్? కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఎవరు భయపడరు ఇక్కడ. యాక్చువల్‌గా ఈ హోటల్‌కొచ్చిన లేడీస్ అందరికీ ఒక రోజ్ ఫ్లవర్ ఇస్తుండే అండి ముందు. కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా ఈ హోటల్‌కొచ్చిన అవార్డ్స్, బెస్ట్ హోటల్ అవార్డ్ అలా చాలా వచ్చాయంట. సో, అవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. ఇంకా మేము లంచ్ చేసేసి హోటల్‌కెళ్ళిపోయామండి. ఆఫ్టర్‌నూన్ రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ మళ్ళీ బయటకొచ్చాము. ఫస్ట్ అయితే టీ తాగడానికి వచ్చామండి. గోవాలో ఎక్కడ కూడా మనలాంటి టీ అస్సలు దొరకలేదు. ఈసారి అయితే తందూరి చాయ్ అని ఉంది. సో, అది ట్రై చేద్దామని చెప్పి చేసాము. చాలా బెటర్ ఉందండి. సేమ్ మనకు దొరికిన చాయ్ లానే ఉంది టేస్ట్. ఇంకా మేము షాపింగ్‌కెళ్తున్నామండి ఇప్పుడు. షాపింగ్ ఎప్పుడైనా గోవాలో బీచ్ సైడ్ ఎక్కువగా ఉంటుందని చెప్పాను గదా! సో, మేము కాలంగుట్ బీచ్ దగ్గరికైతే వచ్చాము. ఇక్కడికి క్రౌడ్ ఎక్కువగా వస్తారు కాబట్టి షాప్స్ గూడా చాలా ఉంటాయి. అండ్ కలెక్షన్ గూడా చాలా బావుంటుంది. సో, అందుకే ఇక్కడికొచ్చాము. ఏదైనా వెరైటీగా కనిపిస్తే తీసుకుందామని చూస్తున్నాను. కానీ నాకేం అలా అనిపించలేదండి. అండ్ ప్రైజెస్ కూడా ఫిక్స్డ్ ఉన్నాయి. పిల్లలకి కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. కొన్నైతే డిఫరెంట్‌గా ఉంటాయి. అవి ఎక్కడ దొరకవు వేరే దగ్గర. సో, అలాంటివి తీసుకుంది బెటర్. తీసుకుంటుందా? 150 అట. భలే ఉన్నాయి కదా మోడల్స్ ఇవన్నీ అవి. తీసుకో అవి. భలే ఉంటే ఆడపిల్లలకి క్యూట్ క్యూట్. నేనైతే ఏమీ కొనలేదండి ఈసారి. ఎందుకంటే అన్నీ ముందు కొన్నవే. మేము ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు చాలా కొన్నాను. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ గానీ, ఇంకా వెరైటీగా ఏవి కనిపిస్తే అవి కొన్నాననమాట. యాక్చువల్‌గా కప్స్ కోసం చూసాను. కానీ కప్స్ దొరకలేదు ఎక్కడ. కప్స్ బావుంటాయండి ఇక్కడ. స్టాండర్డ్‌గా ఉంటాయి. ఓన్లీ మా అక్క వాళ్ళ పాపకి కొన్ని క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను. అవి మాత్రమే వెరైటీగా కనిపించాయి. అనుకుంటా అవో కర్లీస్ అని రాసింది.
ఇంకా మేము అక్కడి నుండి బీచ్‌కి వెళ్తున్నామండి. ఏంటి నైట్ టైమ్ బీచ్‌కి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా! ఈ బీచ్ నైటే బావుంటుందండి. కర్లీస్ బీచ్. ఈ బీచ్‌కెళ్ళాలంటే కార్‌లో అయితే అస్సలు ఎళ్ళలేము. ఓన్లీ బైక్ మీద మాత్రమే వెళ్ళగలం. ఎందుకంటే రోడ్ అంత చిన్నగా ఉంటుందన్నమాట. చూడండి చాలా చీకటిగా, చిన్నగా ఉంది రోడ్. అసలు ఇక్కడ బీచ్ ఉందా అనిపిస్తుంది. వే కూడా అలానే ఉంటది. ఈ రూట్‌లో వెళ్ళాలండి బీచ్. లోపలికెళ్ళి ఇంకా అంత స్టెప్స్ ఉంటాయి. అందులో నుండి వెళ్ళాలి లోపలికి. బట్ ఇప్పుడైతే ఓపెన్ చేయలేదనుకుంటా. సో, అందుకే చాలా చీకటి ఉంది. ఇక్కడ అన్ని షాప్స్ కూడా ఉంటుండే ఓపెన్ చేస్తే. కానీ ఇక్కడ షాప్స్ కూడా ఏం లేవు. లైటింగ్ కూడా లేదు. సో, మేబీ బీచ్ క్లోజ్ చేసిండ్రు కావచ్చు. సౌండ్ అయితే వినిపిస్తుందండి వాటర్‌ది. చూసారా ఎవ్వరు లేరు ఇక్కడ. మేము బీచ్ నుండి వచ్చేసరికి లేట్ అయిపోయిందండి. ఇంకా ఏ హోటల్స్ ఓపెన్ లేకుండే. దారిలో ఏదో ఒక హోటల్ ఉండే. ఇంకా పారడైజ్ అని ఉంది కదా అని చెప్పి ఆగాము. అక్కడికెళ్ళి చూస్తే మెనూ ఏది లేదండి. ఓన్లీ బిర్యానీ మాత్రమే ఉంది. ఏ హైదరాబాద్ బిర్యానీయా? హైదరాబాద్ పారడైజ్ బిర్యానీ. సేమ్ ప్యారడైజ్ లానే పెట్టిండు బోర్డు కూడా. చూద్దాం ఎట్లుందో టేస్ట్. ఇంకా మేము డిన్నర్ చేసేసి హోటల్‌కి వెళ్ళిపోయామండి. చాలా టయర్డ్ అయ్యాము. చాలా తిరిగాము ఇవాళ. ఇక్కడ బిర్యానీ అయితే తిన్నాము. టేస్ట్ అయితే అస్సలు బాలేదండి. ఇంకా వేరే ఆప్షన్ లేక తినాల్సొచ్చింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్డ్ ఇట్. ఇఫ్ యూ లైక్డ్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.